హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాఘ పౌర్ణమి వస్తుంది కదా. మాఘ పౌర్ణమి రోజు ఏ విధంగా లక్ష్మీ అమ్మవారికి ఆరాధిస్తే మనకి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అమ్మవారికి ఏ విధంగా అభిషేకం చేయాలి, ఈరోజు పూజా విధానం అంతా కూడా వివరంగా అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మాఘమాసం స్నానాలకి ప్రసిద్ధి అని అందరికీ తెలిసిన విషయమే. నిజానికి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో అదేవిధంగా మాఘమాసంలో స్నానానికి అంత విలువ ఉంటుంది. మాఘమాసంలో ఆ దైవశక్తులు నదిలో, సముద్రంలో అన్నిటిలో కూడా నిక్షిప్తమై ఉంటాయి. అందువల్ల స్నానం చేసిన వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని మన పురాణాలు చెప్తున్నాయి. నిజానికి మకర సంక్రమణ జరిగిన మొదలు కుంభ సంక్రమణ జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం. ఈ మాఘమాసంలో పవిత్ర స్నానాలు పుష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘ శుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. అందువల్ల ఈ సమయంలో ఎవరైతే నది, సముద్ర స్నానాలు చేస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది అని విశ్వసిస్తారు. ఇలా ఎవరైతే మాఘమాసం అంతా కూడా బ్రహ్మముహూర్తంలో స్నానం చేయలేరో అటువంటి వాళ్ళు మాఘ పౌర్ణిమ రోజు లేదా మహామాఘి అని కూడా అంటారు. మాఘ పూర్ణిమ రోజు ఒక్కరోజైనా సరే సముద్ర స్నానం, నదీ స్నానం ఏదైనా చేసినట్టయితే వాళ్ళకి అత్యంత విశేషమైన ఫలితం దక్కుతుంది. శివకేశవులిద్దరికీ కూడా ఈ మాసం అన్నది ప్రీతికరమైనదే. అందుకే ఈ మాఘం పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి శివకేశవులిద్దరిని కూడా ఆరాధించాలి. ఉదయం శివకేశవులిద్దరిని ఆరాధించిన సాయంత్రం పూర్ణిమ రోజు మనం అమ్మవారిని ఆరాధిస్తాం కదా. అందుకని అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మాఘ పౌర్ణమి రోజు ఉదయాన్నే మేల్కొని శివకేశవులిద్దరికీ కూడా ఆరాధన చేయాలి. తప్పకుండా సముద్ర స్నానం ఆచరించాలి. తరువాత సాయంత్రం ఏ విధంగా పూజ చేయాలో నేను ఇప్పుడైతే చెప్తున్నాను. ముందుగా మనం అమ్మవారి పీట ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన అష్టదళ పద్మం ముగ్గు పెట్టుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని అమ్మవారి ప్రతిమకు పుష్పాలతో అలంకరించాలి. ఇక ముందున ప్లేట్లో అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టి అభిషేకానికి నేను నీళ్లను సిద్ధం చేస్తున్నాను. గంగాజలము, తులసి ఆకులు, మనం జవ్వాది పొడి, ఇలా సుగంధ ద్రవ్యాలు, పచ్చకర్పూరము అన్నీ వేసి అమ్మవారికి గంగాజలాన్ని సిద్ధం చేస్తున్నాను అభిషేకానికి. అదేవిధంగా అమ్మవారికి పంచామృతము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసాలతో అభిషేకం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏవి ఉంటే వాటితోనే మనం అమ్మను మంచిగా భక్తి శ్రద్ధలతో ఆరాధించవచ్చు. దీపారాధనకి ఈరోజు ఆవు నెయ్యి చాలా మంచిది. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇక శివకేశవులని మాఘ పౌర్ణమి రోజు ఏ విధంగా ఆరాధించాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. అమ్మవారికి దీపారాధన ఏకహారతితో చేసుకోవాలి. చేసిన అనంతరము మనం దీపలక్ష్మికి పూలు, అక్షంతాలు సమర్పించి విఘ్నేశ్వరుని పూజ ఆరంభించాలి. విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ చేసుకోవాలి. ఎటువంటి పూజకైనా సరే విఘ్నాలు కలగకూడదు. మనం నిత్యం కూడా దీపారాధన చేసుకోవాలి అంటే తప్పకుండా విఘ్నేశ్వరుని ఆరాధించాలి. విఘ్నేశ్వరునికి గంధము, పుష్పము, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం మనం అమ్మవారికి పూజను ఆరంభించాలి. అమ్మవారు లక్ష్మీ కటాక్షం కొరకు మనం పౌర్ణమి రోజు అమ్మవారిని ఆరాధిస్తాము. మరియు చంద్ర ఆరాధన కూడా ఈరోజు చేస్తారు. ఉదయం శివకేశవులిద్దరిని కూడా ఆరాధిస్తారనమాట. అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి తర్వాత అనంతరం మనం నవధాన్యాలు మీ ఇంట్లో ఉన్నట్టయితే లేదా తెచ్చిపెట్టుకోండి. నవధాన్యాలు అమ్మవారికి దీపం పెట్టినట్టయితే నవధాన్యాల్లో మన ఇంటికి చాలా మంచిదన్నమాట. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని అంటారు. నవదినుసుల్లో మనం ఒక ప్లేట్ తీసుకొని మంచిగా
నవదినుసులు వేసుకొని దానిలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని వేసి మనం 2 ఒత్తులు ఏకవత్తు కింద వేసి దీపారాధన చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారి ముందు, లక్ష్మీ అమ్మవారి ముందు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని అంటారు. ఏకహారతితో దీపాన్ని వెలిగించుకొని ఇప్పుడు మనం దీపానికి పూలు అక్షింతాలు సమర్పించాలి. ఈ నవదినుసుల్ని పూజ అనంతరము మనం మొక్కలు వేసుకోవచ్చు అన్నమాట. తీసేసి ఆ ప్రమిదను నీట్గా శుభ్రం చేసి మళ్ళీ వాడుకోవచ్చు. నవదినుసులను మాత్రం ఒక చిన్న డబ్బాలో నీళ్లు వేసి మట్టి వేసి దానిలో ఇవి జల్లితే మంచిగా మొక్కలు వస్తాయి. ఆ మొక్కల్ని ఆవుకి తినిపించాలి. తర్వాత మనం లక్ష్మీ అమ్మవారి ప్రతిమను పెట్టుకొని ఒక ప్లేట్లోని అభిషేకం ఆచరించాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి లేదా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవతాయ నమః అని ఏదో ఒక మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి మంచిగా అభిషేకాన్ని ఆచరించాలి. ముందుగా మంచినీళ్ళతో, తర్వాత పసుపు, కుంకుమ, గంధం సమర్పించి అమ్మకు మనం తయారు చేసుకున్న గంగాజలంతో, తర్వాత పాలతో ఇలా అభిషేకాన్ని ఆచరించాలి. ఈ నీళ్లను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో మనం వేసుకోవచ్చు. ఈ నీళ్లను మొక్కల కుండీల్లో కానీ మొక్కల మందు కానీ వేసుకుంటే ఏమీ ఉండదు. మంచిగా ఇందులో ఏమీ కలపలేదు కదా, ఏ ప్రాబ్లం ఉండదు. లేదా ఇవి ఉర్లీలో పెట్టి కూడా మనం పుష్పాలతో అలంకరిస్తే మంచి సువాసన భరితంగా ఇల్లు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ప్లేట్ పెట్టుకొని అమ్మవారికి ఇప్పుడు నేను పాలాభిషేకం చేస్తున్నాను. ఈ విధంగా అమ్మవారికి పాలాభిషేకం అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కానీ లేదా ఆడియో ఫామ్లో పెట్టుకొని కానీ అమ్మను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మనం అభిషేకాన్ని చేసుకోవాలి. ఈ అభిషేకం చేసిన పాలను మనం మళ్ళీ ప్రసాదంగా తీసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. లాస్ట్లో కొంచెం గంగాజలం వేసి మనం అమ్మవారిని తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ ఈ ప్లేట్ని మంచిగా ఇవి తీసుకొని పక్కన పెట్టుకొని మనం మళ్ళీ ప్లేట్ని అలంకరించుకోవాలి. నేను అమ్మవారికి పద్మం ఇష్టం కదా, గులాబీ రేకుల్నే పద్మంగా ఏర్పాటు చేసుకొని చిన్న ప్లేట్లో జవ్వాది పొడి వేసి అమ్మవారికి ఈ విధంగా కమలంలా ఉన్న గిన్నెలో కొంచెం బియ్యాన్ని 3 గుప్పెళ్ళ బియ్యాన్ని పోసి మంచిగా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. కొన్ని అక్షింతాలు వేసుకొని అమ్మను పెట్టుకున్నాను. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకించి తెల్లని పుష్పాలు, అమ్మవారికి ఎర్రని పుష్పాలు ఇష్టము, కానీ ఈరోజు పౌర్ణమి కనుక ఆమె సహోదరుడైన చంద్రునికి తెల్లని పుష్పాలు ఇష్టం కనుక అమ్మకి ఈరోజు తెలుపు, ఎరుపు 2 వర్ణాల పుష్పాలు సమర్పించవచ్చు. లేదా గోమతి చక్రాలు, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు ఇలా లక్ష్మీప్రదమైనవి ఏ ఉంటే వాటితోనే అమ్మను ఆరాధించవచ్చు. వెండి పుష్పాలు ఉంటే వెండి పుష్పాలతో కూడా మనం ఆరాధించవచ్చు. నేనైతే పౌర్ణమి రోజు ప్రత్యేకంగా తెల్లని పుష్పాలతో అమ్మని అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఆరాధిస్తాను. ఇలా మనం రాత్రి చేసుకుంటే పొద్దునికి ఈ మొగ్గలన్నీ కూడా విచ్చుకుంటాయి. చాలా బాగా అందంగా కనిపిస్తారు అమ్మవారు. ఈ విధంగా మనం అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారిని ఆరాధించాలి. ఈరోజు తప్పకుండా ఇంట్లో ధూపాన్ని వేయాలి, ఇల్లంతా ధూపం వేయాలి. మనం పౌర్ణమి రోజు చేయవలసిన పనుల్లో ముందుగా మనం మాఘ పౌర్ణమి స్నానాన్ని ఆచరించాలి. తరువాత మనం శివకేశవులిద్దరిని కూడా ఆరాధించాలి. అనంతరం మనం సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉంటే చాలా మంచిది, ఉండలేము అనుకునే వాళ్ళు మంచిగా ఆహారాన్ని తీసుకోవచ్చు. పౌర్ణమి తర్వాత రోజు ఈ పుష్పాలు ఇవన్నీ కూడా తీసేసి మనం ఎలా పూజ చేసుకుంటామో నిత్య పూజ అదే విధంగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచిగా కవర్లో వేసుకొని నేనైతే వీక్లీ వన్స్ పంపిస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ చెరువు ఉంది, అలా ఎక్కడైనా సరే మనం ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ నీటిలో కానీ కలిపేసుకోవాలి.
ఆ నవధాన్యాలన్నీ కూడా మొక్క వేసి ఆవుకు తినిపిస్తే చాలా మంచిది. అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి. అదేవిధంగా ఈరోజు మనం కొంచెం పాలను బయట పీట వేసి కొంచెం ఆగ్యం అంటే మనం చంద్రునికి ఆగ్యం సమర్పించాలి. కొంచెం చెంబుడు నీళ్ళు, కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతాలు, పుష్పము వేసి ఆగ్యం సమర్పించి అప్పుడు మనం ఒక పీట వేసి చంద్రునికి ఒక గిన్నెతో పాలు పెట్టి నివేదించాలి. నివేదించి ఆ పాలను మనం నైవేద్యంగా తీసుకోవడం వల్ల చంద్రకిరణాలు పడిన పాలను ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మహిమ ఉంటుంది పౌర్ణమికి. అందుకని ఈ రెమెడీ కూడా చేయండి. అమ్మవారికి ఈరోజు పాలతో చేసిన పదార్థాలు, పాలను అదేవిధంగా దానిమ్మ గింజలను నివేదిస్తే చాలా మంచిది. లేదా పచ్చి పాలల్లో కొంచెం బెల్లం వేసి అమ్మకు నివేదించవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, పౌర్ణమి రోజు ఈ విధంగా అమ్మవారికి ఆరాధించాలి. మనం మంగళహారతి కూడా ఇవ్వాలి. అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా మంచిది. లేదా నేనైతే నార్మల్ హారతి, మంగళహారతి ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా అమ్మవారికి హారతి ఇచ్చి ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించాలి. పౌర్ణమి రోజు పూజ మనకి అష్టైశ్వర్యాలను సిద్ధింపచేస్తుంది. ఐశ్వర్యం అంటే అన్నీ వస్తాయి, ఆరోగ్యం కూడా వస్తుంది. తప్పకుండా మీరు ఈ పూజనైతే చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.